ఇప్పుడు మనం 2025వ సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 4వ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్రం ప్రకారం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి. ఆశ్లేష నక్షత్రం అలాగే పునర్వసు నక్షత్రంలో పుట్టినవారు అలాగే కర్కట లగ్నంలో పుట్టిన వారి జాతక బలం ఎలా ఉందో చూద్దామండి. ఐదు గవ్వలు పడ్డాయండి కర్కట రాశి వారి జాతకానికి. వ్యాపారస్తులకు మాత్రం తిరుగుండదండి వీరి పేరు మీద. వ్యాపారస్తులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఉద్యోగం చేసేవారి విషయంలో చెప్పాలంటే మాత్రం ఆరోగ్య రంగంలో ఉన్నవారు కలిసి వస్తుంది. డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, లేదా మెడికల్ ఫీల్డ్లో పని చేసేవారు కావచ్చు. ఇక వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం హోటల్ ఫీల్డ్ రంగం వారికి కలిసి వస్తుంది. అలాగే చార్టెడ్ అకౌంట్ చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే నోటరీ రంగం రాసేవారు వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అడ్వకేట్ రంగంలో నోటరీ రాసేవారు అలాగే రిజిస్టర్ ఉద్యోగం చేసేవారు, రిజిస్టర్ రంగంలో ఉద్యోగం చేసేవారు కూడా కలిసి వస్తుంది. ముఖ్యంగా లావాదేవీలు నడిపే వారికి మాత్రం మంచి యోగ బలం ఉంటుందండి. కర్కట రాశి వారి జాతక బలానికి జలానికి సంబంధించిన రాశి అండి ఈ రాశివారు. కానీ మాత్రం వస్త్ర వ్యాపారం కావచ్చు, బియ్యం వ్యాపారం కావచ్చు, ముత్యాల వ్యాపారం కావచ్చు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలు మాత్రం ముత్యం ధరించడం చాలా మంచిదండి. కానీ మాత్రం వివాహం కాని వారు మాత్రం ఉంగరంలో ధరించడం ముత్యం చాలా మంచిది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. పంచమ స్థానంలో మాత్రం చాలా వరకు శుభయోగం ఉంది వారి జాతక బలానికి. అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం విదేశానం వెళ్ళాలనుకునేవారు తప్పకుండా వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే విదేశం నుంచి స్వదేశం రావాలనుకునేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వివాహమై భార్యాభర్తలు దూరమైన వారు, సంసారంలో విరోధాలు వచ్చిన వారు, కోర్టు కేసులు తగాదాలు నడుస్తున్న వారు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే సంతానం మీద ఏదైనా దోషం ఉండి ఆరోగ్యం నష్టమైన వారు కూడా అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. మొత్తం గవ్వలు వీరి జాతకంలో పడ్డాయండి. ముఖ్యంగా 16 గవ్వలు పడ్డాయండి. 16 గవ్వలు అంటే వీరి జాతక బలానికి శుభకరమే ఉన్నదండి. ఒకటి శుక్రమహారదశ, ఒకటి రవి మహారదశ. కాబట్టి వీరి జాతక బలానికి శుక్రమహారదశ అంటే మాత్రం సకల సుఖాలు లభించే అవకాశాలు ఉంటాయి. రవి మహారదశ అంటే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉంటుందండి వీరి జాతక బలానికి. ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎవరిని పూజ చేసినా చేయకపోయినా కులదేవతని ఆరాధన చేయటం, అలాగే వీరి జాతకానికి ఆంజనేయ స్వామిని పూజ చేయటం, పరమేశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి కర్కట రాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి. శుభం భూయాత్.